నుంచి. భూమియు దాని సంపూర్ణయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా యుద్ధ సూర్యుడై యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి. పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు. ప్రభు తన యొక్క దాసుని హెచ్చించి మరి యొక్క ఆయన కృప చొప్పున అనుగ్రహించిన ఈ యొక్క షెడ్ ప్రయోజనకరమైనదిగాను ఆయన మహిమార్థమనేది అనేకమైన కార్యములకు వాడబడు అద్భుత స్థలముగా ఆయన మహిమపరిచే మంచి అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. పరిశుద్ధుడా 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 ఘనుడా గొప్పవాడా నీకే మహిమ నాయనా, మహిమ నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే యోగ్యుడు నాయన, నీవే ఘనుడవు దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడా, నీకు ఎన్నో స్తోత్రాలు. నాయన, భూమి నీది, ఆకాశం నీది, సముద్రము నీది, అందులో ప్రభుత్వం రక్షించుకున్నావు, నీ రూపాన్ని మాకు ఇస్తున్నావు దేవా. అందులో బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు నాయన. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నా తండ్రి దేవా, ఇదిగో నాయన బట్టి నీ దాసుడు ప్రసాద్ గారిని బట్టి, సోదరుని బట్టి మేమేంటో మాకు తెలుసు నాయన, మా పరిస్థితులు మాకు తెలుసు ప్రభా. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని హెచ్చించిన వాడు నీవే కదా. నిశ్చయంగా ఇదిగో ప్రభా నీ యొక్క కుమారుని జీవితంలో కృప చూపించిన ఆయన దేవా, నా ప్రభా నా తన అంచెలంచెలుగా నీ పరిచయం ఇచ్చి, నీ పరిచయం ద్వారా ఆశీర్వదించి ఈ విధంగా ఈ సమయం నిలబెట్టిన దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మందిరం ముందు ప్రభా మందిరం మీరు ఇచ్చారు. అదే సమయంలో తండ్రి నాయన ముఖ్యంగా మరి ఆయన మందిరం చాలా వేడిగా ఉంటుందని, అలాగే సమయంలో మరి అవి నుంచి వచ్చిన జోసఫ్ గారు, వాటి నుంచి వచ్చిన కృష్ణాపర్ గారు, ఈ సమయంలో ఎదరికి వచ్చి ఈ పక్క నుంచి లేడీస్ ఈ పక్కన కూడా కూర్చోవాలండి. జెంట్స్ మాత్రమే కుర్చీలు. మగవారు చిన్నబాబు సమయంలో మరి దేవుని స్తుతించి ఆయన మహిమపరిచి పాటలు పాడుకుందాం గనక ఇక్కడ నలుగురు చెప్పని దేవుని మహిమపరిచి ఆయన కీర్తించి ఆయన మహిమపరిచే గొప్ప కార్యములు అందరూ పాలు భాగిస్తూ రావాలి. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఇక్కడ ఆరాధ్య దైవ
వాడిని వేసామండి ఇద్దరేయండి. కాట పెట్టేసి రాగిరేద్దాం.
ప్రేమగా నన్ను చేరిన యేసయ్యా మేఘమై నన్ను తాకిన శిరసుగా నన్ను మలచిన ప్రేమగా నన్ను చేరిన యేసయ్యా యేసయ్యా నీలో భాగమై మేఘమై నిన్ను చేరేదా యేసయ్యా నీలో భాగమై మేఘమై నిన్ను చేరేదా మేఘమై నన్ను తాకిన శిరసుగా నన్ను మలచిన ప్రేమగా నన్ను చేరిన యేసయ్యా నిత్యమైన నీ మనసులో నీవు లక్షణముగా నీవు నా విషయములు నాలో ప్రచురపరచి శిరసుగా దిగి వచ్చి మనసంతా నాకిచ్చి నీ రూపులో నన్ను మలచుచు
కొంచెం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. మంచిది సమయంలో మరి ఇంతవరకు కీర్తనలు సంగీతము ద్వారా దేవునికి మహిమ కలిగిందని నమ్ముతా ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా మన హృదయాలను మన ఆలోచనలు దేవుని వైపు చూస్తూ ఆయన వైపే చూస్తూ ప్రభుకి మనము నిశ్చయముగా మనం అప్పగించుకోవడానికి దేవుడు తన కృప ద్వారా తన ఆత్మ ద్వారా ఈ ప్రశస్తమైన మరి దేవుని యొక్క సేవకులను మరి నడిపించడానికి కావలసిన ఆయనకు అభిషేకాన్ని ప్రభు ఇచ్చినట్లుగా నేను ప్రార్థన చేద్దాం. అత్యంత గల కనికరము కలిగిన మా ప్రభువైన యేసుక్రీస్తు, మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడు అయిన దేవుడు ప్రభువా, ఈ అద్భుతమైన సత్యము కొరకు నిలబడుట కొరకు ప్రభువా, మరి శత్రువు యొక్క మరి కవిని స్వాధీనపరుచుకోవడానికి వధువుగా నాయన ప్రభువా అత్యధికమైన పోరాటంలో పెట్టావు నాయన. ఈ పోరాటంలో నిశ్చయముగా మేము గెలవాలని, మేము జయించాలని దేవా ఒక అద్భుతమైన వర్తమానాన్ని ప్రకటించి దేవా మరి ఇదిగో నాయన అనేకులను ప్రభువా నీ శరీరముగా సమకూర్చున్నట్టు నాయన నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడి మీరే నడిపించమని, సమస్తము నీకు మహిమకరంగా మర్యాదగాను క్రమముగాను జరిగించమని, కూడి వచ్చిన కుటుంబాలను సంఘమును సేవకులను దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోబెట్టండి. యవనస్తులు కొంచెం వెళ్ళి ఆ కుర్చీలు కొంచెం ఖాళీగా ఉంటున్నాయి కనుక కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. మంచిది పిల్లల, మరి సమయాన్ని చాలా విలువగా వాడుకో. దేవుడు ఎంత కృప చేశారు. దాని విషయంలో మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్న దాని ప్రకారంగా కృతజ్ఞత కూటాన్ని జరిగించాలని తలంపు కలిగింది. ఆ తలంపు ఈ దినము ఇలాగ నెరవేర్చబడ్డాం. దేవుని దృష్టికి ప్రియమైనదిగా ఉండాలని ఆశపడుతున్నా. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈ సమయంలో 20 సంవత్సరాల క్రితం మరి గడిచిన సంవత్సరాలంతా దేవుడు కరచుకోండి. ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు కృపండి. ఒకప్పుడు సాక్ష్యం చెప్పడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయమని నేను చాలా ఆశపడేదాన్ని. సాక్ష్యం ఏమని చెప్పమని నా పరిస్థితికి వచ్చేసింది. సాక్ష్యం ఏమని చెప్పాలని, సాక్ష్యం అంటే లేదు చెప్పడానికి, ఇంక ప్రార్థనే చేయాలి తప్ప సాక్ష్యం చెప్పకూడదని నేను నిర్ణయించుకున్నాను. మరి సేవకులు పాస్టర్ గారు అరుణ్ కుమార్ గారు మరి సహవాసం 30 సంవత్సరాల క్రితం మేమంటే చాలా ప్రేమ. మధ్యాహ్న స్థితిలో సేవ చేసినా హెచ్చించుకోకుండా వచ్చి ఏముంటుంది. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు బాత్రూమ్ కూడా లేదండి. మాస్టర్ గారు బయటికి తీసుకెళ్ళేవారు. అయినా అలాగే వచ్చి సేవ బలపరిచేవారు. కలిసి ఉండేవాళ్ళం. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలు బట్టి సహవాసానికి దూరం అయ్యి మరి ఉండడం జరిగిందండి. అయినా ఆయన అంటే మాకు ప్రేమ అండి. ఆయన కోసం ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదు. కానీ కొన్ని పరిస్థితులు అలాగా జరిగినాయి. అప్పుడు ఎందుకంటే ఈ స్థలం తాతయ్య మా అత్తమ్మ గారు పాస్టర్ గారిని పెంచుకున్న తల్లిదండ్రులండి. అప్పుడు పెంగిటి సచ్చి అక్కడ ఉండేదండి. ఇక్కడేమో కాలనీలోకి దూరం అయిపోతుంది, సేవ దగ్గరే ఉండాలని మేము ఇక్కడికి వచ్చేసామండి. అది పాక అక్కడ పెంకిళ్ళు కాలనీ వదిలేసి ఇక్కడ పాక ఉంటే అక్కడే ఉంటూ సేవ దగ్గరలో ఉండాలి, ఎవరైనా వస్తే ప్రార్థన చేయడానికి అదని ఇక్కడికి వచ్చేసామండి. మామూలు ఆ స్థలంలో చిన్నది వేసుకుని ఉన్నాం. అక్కడేమో చర్చి ఉండేదండి, పెంకిటి చర్చి. అవతలని అప్పుడు పాస్టర్ గారు వచ్చేవారండి. స్థలంలో ఫోటోలు పెట్టేవాళ్ళు, సేవకులు వచ్చేవారు. మంచిగా జరిగేది. మా దేని పరిస్థితి అండి అందరికీ తెలుసు. మేము నలుగున్న స్థితి నుంచి వచ్చిన ఇక్కడ మాకేముంటుందే కదా అని తృప్తిపడి లేని దాని కొరకు ఎప్పుడు ఆశపడలేదండి. పాస్టర్ గారు ఆశపడలేదు, మేము ఆశపడలేదు. ఉన్నదాంతో తృప్తి పొంది ఎప్పుడు కలిగిన దాంతోనే సేవ చేసుకుంటూ ఇలా ఉంది. దేవునికి తెలుసు
మేము ఏ స్థితిలో ఉన్నామో ఉండి చేసామో లేక చేసామో దేవుడికి అన్నీ తెలుసండి. ఆయనకు మరిగేంది ఏమీ లేదు. ఆ స్థితిలోంచి కూడా దేవుడి స్థితిలో తీసుకొచ్చాడండి. ఆయన కృపండి. లోకంలో ఎంత ఇచ్చించినా అదేమీ స్థిరం కాదు. కానీ నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు తండ్రి లెక్క లేకుండా ప్రార్థనలు పెట్టాలి, కూటాలు పెట్టాలంటే మా స్థితి ఇలా ఉందని నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎక్కడికైనా సరికి దుష్టుడు మరి ఎందుకు పగబట్టి చాలా శోధన కలిగింది. ఆ శోధన సమయంలో సంఘము చాలా మంది ఆలోచించారు, ప్రార్థన చేశారు, సేవకులు కూడా మమ్మల్ని బలపరిచారు, దర్శించడానికి వచ్చారు. అందుకు దేవునికి ఎన్నో వందనాలండి. ఆ స్థలము దేవుడికి ఇవ్వాలని వారితో మాట్లాడాడండి. ఈ స్థలం దేవుడికి ఇవ్వాలని మాట్లాడితే ఇలాగా మాట్లాడుతున్నారండి అని భార్య భర్తలు ఇద్దరు ఆలోచించుకుని ఈ స్థలం ఇచ్చారండి. అక్కడ పాకుండేది మందిరం కట్టడానికి. దేవుడు ముందు ఎలా అంటే అక్కడ పెంగిటాలయం ఉదయం అనేసి ఇలా చెంగు కప్పేసుకుని అవతల నుంచి యువతలకు వస్తుంది అనమాట. వస్తుంటే అక్కడ పాస్టర్ గారు అనిల్ కుమార్ గారు కుర్చీ వేసుకుని స్థలంలో కూర్చున్నారండి. కుర్చీ వేసుకుని ఎలా అంటే కాలు మీద కాలు వేసుకుని అర్జాగా కుర్చీ మీద ఒకప్పుడు చెప్పానండి. ఇప్పటికి అది దేవుడు ఇచ్చిందండి. అప్పుడు ఈ స్థలంలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని నేను వస్తుంటే అమ్మా మణి మీరు చాలా కష్టపడుతున్నారు కదా అన్నారు. అన్నా మన వర్తమానం అప్పుడు తెలుసుకోలేదండి. వన్నెస్లో ఉండేవాళ్ళు. మన సేవ అంటే మరి సంస్థల వైపు చూడడం కదన్నా, ఇంకా కష్టపడాలి కదా, ఇప్పుడు ఇంతే కదా అన్నా. అంటే మీరు చాలా కష్టపడుతున్నారమ్మా ప్రసాద్ మరి నేను ప్రసాద్ని ఇచ్చేస్తానన్నారు. పాస్టర్ గారు అలా అంది కదండి, దేవుడే కదండి. మరి అప్పుడు నేను ప్రసాద్ని ఇచ్చేస్తానమ్మా, మీరు చాలా కష్టపడుతున్నారు అని ఈ స్థలంలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చెప్పారండి. నాకు ఇప్పటికీ ఆ కాలు ఇప్పుడు వచ్చినట్టుగా ఉంటుందండి. అప్పుడే తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. తప్పక నేను మిమ్మల్ని ప్రసాద్ని ఇచ్చేస్తానన్నారండి. అప్పుడు నాకు మెలకు వచ్చేసిందండి. ఇలా వచ్చిందండి అని పాస్టర్ గారికి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళతో దేవుడు మాట్లాడాడండి. ఈ స్థలం ఇచ్చాడు. స్థలంలో మరి చర్చ్ కట్టేటప్పుడు మామూలు శోధన కాదండి, ఎప్పుడు శోధన అండి. నేను ఒక్కోసారి ఇది వరకు ఎప్పుడు ఇంతేనా తండ్రి ఆది నుంచి అంతవరకు అలాగే శ్రమలైన ఏంటి ఒక నాశించి కాదు ఉన్నదాంతో తృప్తిపడుతున్నాం. అయినా సరే తట్టుకోలేని శ్రమలు. నేను అన్యుల నుంచి రక్షించబడ్డాను. కానీ ప్రభు చాలా బాధపడతాను. ఈ చేతులు చాపి ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తా నాతో మాట్లాడుతున్నారండి. నాకు గుచ్చుకునేలాగా. అప్పటి నుంచి నేను అలా ప్రార్థన చేయడం మానేసాను. మానేసిన తర్వాత దేవుడు అంచెలంచెలు దేవుడు కృపలు నిలబెట్టాడండి. అన్ని స్థిరపరిచి మంచిగా వర్తమానం సాగుతుంది. అందరూ తెలుసుకుంటున్నారు, బలపడుతుంది అనేసరికి దుష్టుడు మరి ఓర్వలేక చాలా శోధన కలిగింది. ఆ శోధనప్పుడు సేవకులు మరి ప్రార్థనే తప్పదండి. ఈ స్థితిలో ఎలా ఉన్నావు నిలబడ్డా ఉంటే కృప చెప్తామండి. అసలు మా చిన్నబాబు అయితే అమ్మా ఏదో చోటుకి వెళ్ళిపోయి నేను ఏదో చోటుకి ఎక్కడికో చోటుకి వెళ్ళిపోయి ఎవరన్నా ఉంటే సేవకు వచ్చి బలపరుచుకున్నా నేను ఇక్కడే ఉండిపోయామా అన్నప్పుడు శోధన కలిగింది. అయినా ఎలా ఉన్నా ఉంటే కృపట్టి కృపను బట్టి తిరిగి మరలా దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. ఇలా నిలబెట్టాడని ఎన్నో కష్టాలు వ్యాధులు అన్ని సమస్యలు దేవుడు విడిపించి ఆ ఇచ్చిన దర్శనం కొరకు దేవుడు ఇక్కడ సేవ చేస్తూ మరి పాస్టర్ గారు అయితే యథార్థంగా సేవ చేస్తారు. తప్ప ఏమన్నా కానీ ఎవరు లేకపోయినా సంఘాన్ని బట్టి ఇక్కడ నిలబడగలిగాం. వెనకాల ఎవరు లేకపోతే దేవుడే పని పెట్టే శ్రేష్ఠుడు. ప్రతి సమయంలో ఇలా నిలబెట్టాడండి. నాకు ఇద్దరు పెళ్ళిళ్ళు ఇచ్చాడు. పెళ్ళిళ్ళు వాళ్ళే చాలా అనుకుని తృప్తి పడుతున్న సమయంలో చాలా శోధన కలిగింది. ఆ శోధన నుంచి విడిపించి ఇలా నిలబెట్టాడు. ఇంకా మా కుటుంబం కొరకు మా బిడ్డల కొరకు మీరంతా ప్రార్థన చేయమని పేరున అందరి పేరు చెప్పాలంటే నీకు సమయం చాలని అందరూ మా కొరకు ప్రార్థన చేశారు. ఇంకా చేయమని ఈ కొద్ది సాక్ష్యం దేవుడికి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లలు దైవజనులకు మరి సమయం వాళ్ళని ఆశపడుతున్నాను.
ప్రియమైన వాళ్ళారా, మరి సుందరరావు గారు నేను మర్చిపోను. ఆయన అన్నాడు, ఒరే యోహాను, నువ్వు మాత్రం మాస్టర్ గారిని ఇలాంటి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. ఆయనకి అక్కడ సంఘం నిలబడ్డారు, ఆయన పక్షాన నీవు కూడా నిలబడాలి. నిజంగానండి, యోహాను రీతిగా ధైర్యపరిచి బలపరచకపోతే యోహాను కూడా ఏ రీతిగానైనా తనకు నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఎవరో కాదు, మీరందరూ నా ఆత్మీయ కుమారులే, ఆత్మీయ బిడ్డలే. కానీ యోహాను ఆ విధంగా బలపరిచి 2 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు ఆయన. యోహాను తీసుకొని నరసింహ వాస్ గారు, మోసెస్ గారు అని పేరు ఆయన రమ్మని పిలిచాను, రాలేదు, ఇంకా వస్తారేమో. మరి ఆయన కూడా ధనవంతు తాను ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది పాస్టర్ గారికి దూరం అవ్వచ్చురా, కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ ఆయన విడిచిపెట్టుకు, మంచివాడు. చర్చిలో ప్రార్థన చేసి వెళ్ళేటువంటి సహోదరుడు ఆయన. దర్శిట్ వాస్ గారు ఈ వాక్య సత్యం తెలుసుకొని వర్తమానంలో నడిపించబడాలని ప్రార్థన చేద్దామా? అందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మంచి సహోదరుడైన ఆయన వెలుపట ఎంతో చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా చాలా మంచిగా ఉంటాడు, ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన సంగమా, మీరందరూ ఉంటే చాలన్నాడు అప్పుడున్న ఇంజనీర్ గారు. ఆయన కూడా మా బంధువే, కాకినాడ. ఆయన 30,000 కోసం 6 నెలలు తిరిగారండి. ఈ దాన పట్టా ఇది, దీనిని పట్టుకొని తిరిగితే ఎవరిస్తారు డబ్బులు? ముందు చూసి ఇస్తామనేవారు, ఎవరు ఇచ్చేవారు కాదు. ఇస్తాం రండి అనేవారు, వెళ్ళేవాడిని. అప్పటికి నాకు బండి కూడా లేదు, సైకిల్ మీద తిరిగాను. అలాగున చాలా నిరాశపడేవాడు. 30,000 ఉంటే స్లాబ్ పడిపోతాయని చెప్పాడు ఆయన ఇంజనీర్ గారు. చివరికి ఇంకా అన్ని చెప్పట్లేదు, ఎందుకంటే అవన్నీ మన స్త్రీలు సమకూర్చుకొని స్లాబ్ వేయడం జరిగింది. ఒకసారి చప్పలు కొడదాం అందరం. అంటే ఇప్పుడు జరిగినట్టు కాదు, 20 సంవత్సరాల క్రితం జరిగిన మాట అండి. ఆ రోజుల్లో తీర్చేసాం, తినకో తీర్చేసుకున్నాం. కాకపోతే అంతా పూర్తి అవ్వలేదు. ఒక్కొక్కటి ఓ సంవత్సరం ఒక పని, మరో సంవత్సరం మరో పని, అలా చేసుకుంటూ ఎంతవరకు రావడానికి సహాయం చేశాడు. మొన్న అయితే కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు చర్చిలోనే. ఈ రోజుల్లో అంటే మరి డబ్బు అందరి దగ్గర ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చూడడానికి వచ్చి మా పరిస్థితి, మాస్టర్ గారు రాజమండ్రి వస్తారా, నేను చర్చి కానుక ఇస్తానంటే సైకిల్ మీద వెళ్ళానండి. ఆవిడ 1000 రూపాయలు ఇచ్చారు. అప్పటికి
మహిమ కలిగిన దాకా అందరూ లేచి నిలబడినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుతున్నా. భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అలాగే ప్రకటన గ్రంథం చదువుదాం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకు ఉండిన ప్రేమ నీ వదిలితివని నేను నీకు తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, అత్యంత ప్రేమ గల దేవుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ గణనామ ఈ దాసుడు ప్రసాద్ గారిని బట్టి కుటుంబాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ వారికి చేస్తున్నామంటే నీ కృపనాయన. కనుక నీ కుమారుని పిలిచి బహుదీన స్థితిలో ఉండగా నువ్వు కనికరించి ఈ రోజున అంచెలంచెలుగా ప్రభు ఈ విధంగా ఈ సేవను హెచ్చించి ఈ విధమైన స్థితిలో నువ్వు ఉంచిన తండ్రి మీకు ఎన్నో స్తోత్రాలు అంటే అది మాకు ఎంతో మేలుకరంగా ఉండాలి కదా, సంఘానికి ఇది దీవెనగా ఉండాలి కదా నాయన. మాట్లాడు నాయన, తప్పనిసరిగా బిడ్డలకు అవసరమైన మాటలు దయచేయండి. మనుషులుగా మేమేమి చెప్పగలం, ఏ హృదయానికి ఏది అవసరం అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఒక్కడమే మాట్లాడగల దేవుడు, సమర్థుడవు నాయన. తప్పక కొద్ది మాటల అవసరాన్ని బట్టి అనుగ్రహించి ఆమె కూర్చోండి. అందరూ కూడా యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి కూడి వచ్చిన నా వెనుకున్న దైవ సేవకులందరికీ, అలాగే స్థానిక సంఘ కాపురికి, మరి కూడి వచ్చిన సహోదరులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. తర్వాత మళ్ళీ ఈ రోజులకి ఇక్కడికి రావడానికి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. కొనసాగాలంటే చాలా కష్టాలతో కూడిన పని. ఎన్నెన్నో ఎత్తులు పల్లాలు సమస్యలను చక్కబెట్టుకుంటే తప్ప ఒక సహవాసం అనేది చివరిదాకా సాగడం ఎంతో కష్టంగా ఉంటుంది. కనుక అక్కడ దేవుడు ఆ మధ్యలో ప్రేమను పెట్టి ఆ పరిస్థితులు చక్కబెట్టకపోతే ఎవరితో మరి ఆయన యేసుక్రీస్తు నామములో ముందు బాప్తిసం పొందారు. మరి ఆ తర్వాత మరి నాకు పరిచయం అయినట్టున్నారంటే అంటే బాప్తిసం మరి నేను ఇచ్చానా వల్ల అది లేదు. నేను ఇచ్చానా లేదు కదా. ముందు ఒక దగ్గర బాప్తిసం పొందారు. మరి ఆ యేసుక్రీస్తు నామములో పొందిన తర్వాత మేము అందరం అన్నసూడడం కాబట్టి ఒకప్పుడు మరి ఆ విధమైన పరిచయం నేను అంటున్నాను. ఒక సేవకుడు ఒక సేవ చేయాలని దేవుడు నిర్ణయిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. తట్టుకున్నానని కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదంటాను నేనైతే. ఎందుకంటే తట్టుకునే ఆ శక్తి ఆయన ఇవ్వకపోతే తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. అవి కష్టాలు కావచ్చు, ఇంకో లాంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే. ఎందుకంటే ఒక మాట నేను చెప్తా, అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొన్ని మాటలు వాక్యంలో చదువు లేకపోతే నేర్చుకుని కాదు. కానీ సేవకుడిని దేవుడు ఎందుకు కష్టాలు పెడతాడో తెలుసా? అలాంటి కష్టాలు పడే వాళ్ళు చాలా మంది సంఘంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఉండి చక్కటి సలహాలు చెప్పాలంటే తప్పనిసరిగా సేవకుడికి ముందు ఏముండాలి? ఒక అనుభవం ఉండాలి. ఆ శ్రమల గుండా నడిచిన అనుభవం కానీ, ఆ నిందల గుండా నడిచిన అనుభవం కానీ, ఆ కష్టాల గుండా నడిచిన అనుభవం కానీ లేకుండా సేవ గాడ్స్ ఆన్సర్. దేవుడు వారికి ఆ విధంగా జవాబు చెప్తాడేమోలే, నాకెందుకు నేనేం పట్టించుకోనని చెప్పి వదిలేశా. అయితే పిల్లలు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మరి నా బలహీనతలో సంఘం నా పక్షాన ఎంత నిలబడిందంటే ఇంట్లో శోధన, ఒంట్లో శోధన, సంఘంలో రకరకాల మాటలు. ఎప్పుడైతే పాస్టర్ అనేవాడు సరిగా ఉండడో, అంటే ఆ రంగం మీద ఉండడో, కొన్ని గ్రూపులు సంఘంలో తయారవుతాయి. ఎందుకంటే మా చెట్టు కొంచెం పెద్దది. ఏ కొమ్మల మీద ఏ గూడు కట్టే మనకు తెలియదు, ఏ ఊర్లో ఏ గూడు కడుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి. కానీ నేను చాలా ధీమాగా ఉంటా. ఎందుకు తెలుసా? ఈ సేవ నాది కాదు కదా, అది ఆయనది కదా. ఎక్కడేం జరుగుతుంది ఆయన చూసుకుంటాడు. నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఈ రాజకీయాలను నేను ఎందుకు చేయాలి సంఘంలో అనుకుంటాను. నా పరిస్థితి అది.
కాబట్టి ఆ విధంగా మరి నేను ఉంటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే నాకు బాగోలేని పరిస్థితుల్లో ఒక్క సహోదరి గాని ఒక్క సహోదరుడు గాని మాకు తెలియదు ఆయన అని చెప్పి అందరూ పట్టుదలతో ప్రార్థన చేశారు. వారు మాత్రమే కాదు, నన్ను ప్రేమించిన సేవకులు చాలా మంది నా గురించి ప్రార్థన చేశారు. వారి సంఘాలతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. విదేశాల్లో కూడా ప్రార్థన చేశారు. అక్కడి నుంచి ఫోన్లు చేశారు, బ్రదర్ ఈ సరైన తీర్పు చెప్పలేదనో, వారి పక్షంగా మాట్లాడలేదనో, లేకపోతే వారి గట్టిగా గద్దించాలనో, ఇలాంటి కార్యాలతో ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు. అది వారికి దేవునికే సంబంధం, నాకేం సంబంధం లేదు. అది దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ రోజున పిల్లరా, సంఘం అనేది మీ సేవకుడిని ముందు నమ్మాలి. అర్థమైందండి? సేవకుడిని నమ్మకుండా సంఘమా మీరు మీ వాక్యాన్ని వినలేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా ఆర్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ పాస్టర్. ఈ సేవకుడు అనేవాడు ఏమై ఉన్నాడు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు ముందు గ్రహించాలి. నిందించడం తప్పది. సేవకులు వారిని సపోర్ట్ చేసి నెత్తి మీద ఎక్కించుకుంటే తప్ప, లేకపోయినట్లయితే అట్లాంటి విషయాల్లో, ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రుల బుద్ధిలే రావాలని గ్యారంటీ ఏమి చెప్పండి. సేవకులు మీరు చెప్పండి, వస్తాయా? వస్తాయని ఎక్కడ ఉన్నాయా? లేదు. మనము కింద పడి మీద పడి అందులో పడి ఇందులో పడి లేచి తప్పదు సోమవారం కదా అని అనుకున్నాను, కానీ మరి తప్పలేదు రావడం. మరి ఆయన ఎప్పటి నుంచో మరి మీరు రావాలి ఈ విషయంలో కూటం పెట్టాలంటే సరే వస్తానులే అని చెప్పి అనడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తున్న విషయం సారాంశం అర్థమైతే సరిపోతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్లో 3 పాయింట్లు చెప్తా. అంటే వాట్ ఈస్ ద బైబిల్ అంటే మూడే విషయాలండి. ఒకటి దేవుడు చేసిన సృష్టి, ద క్రియేషన్ ఆఫ్ గాడ్. రెండవది ఎ ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి సృష్టి కూడా పడిపోవడం. మనిషి సృష్టి పడిపోలే కానీ మనిషిని బట్టే సృష్టి పతనం అయింది. సృష్టి అంతా దేవుడు చేసింది ఎవరి కోసం? పెంతుకోస్తు పొలాలు కూడా దేవుడు కోరుకోవట్లే. ఈ కాలపు పొలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కాలపు
ఆశించిన ఫలాలు ఏదో ఫలిస్తున్నాని చెప్పి మోసపోకండి. ఈ కాలపు ఫలములై ఉండాలి, ఈ వాక్య సంబంధమైన ఫలములై ఉండాలి. అట్టి గొప్ప కార్యం చేయడానికి దేవుడు పిలిచాడు కనుక మీరు ప్రార్థిస్తారు. పాలు పొందగా నన్ను చుట్టుచున్నది, సత్యవాక్యంతో నన్ను నింపుచున్నది. వాక్య వస్త్రమును చుట్టుచున్నది, సత్యవాక్యంతో నన్ను నింపుచున్నది. పక్షిరాజు వస్తావారావో నన్ను రెక్కలపై మోయుచున్నాడు. వారికి వినబడని స్వరము నాకు మాత్రమే కేక వినబడి ఉన్నది. లోకాలయంవారికి వినబడని స్వరము నాకు మాత్రమే కేక వినబడి ఉన్నది. ఆయన ఎన్నుకొన్నాడని చెప్పినది, నిత్య రాజ్యం వైపు నడుపుచున్నది. ఆయన ఎన్నుకున్నాడని చెప్పినది, నిత్య రాజ్యం వైపు నడుపుచున్నది. పక్షి రాజు వందనామో నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరే వరకు 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 నన్ను రెక్కలపై మోయుచున్నది. చివరిగా దర్యాప్తు పరిచయం చేస్తుంది. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన సేవకుని ఇక్కడ స్వామి ప్రసాద్ గారు నిలబెట్టి ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప వర్తమానాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు.
వారి జీవితంలో చేసిన సంఘటనలన్నీ కూడా వారి సాక్ష్య రూపంలో మనకు నిలబెట్టారు. ఈ యొక్క సంఘాన్ని కట్టాడు గనుక దేవుడు నిజముగా ఈ సంఘాన్ని నిలబెట్టాడు. అందుకే ఈ బంధమైన సంఘమును కట్టుము పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరమని చెప్పాడు. అదే విధముగా ఎన్ని తుఫానులు సాతాను తీసుకొచ్చిన దేవుడు తన దాసునికి నిలబెడుతూనే ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా పిల్లారా మరి తన దేవదాసుని నిలబెట్టి మరి నిజముగా యేసుక్రీస్తు ఆయన భూమి నుండి పరలోకానికి వెళ్ళే ముందుగా ఆయన చేసిన గొప్ప ప్రార్థన గురించి అందులో ఉన్న విషయాలు మనతో మాట్లాడటం జరిగింది. మన ప్రవక్త పుత్ర స్వీకారం జరిగింది. అదే వర్తమానం ఈ రోజు మన దగ్గరకు వచ్చింది కనుక మనకు పుత్ర స్వీకారం జరిగిందన్నాడు. నిజమే ప్రియులారా, ఆ పుత్ర స్వీకారం ఏదో కాదు, ముందు నిర్ణయంలో ఉంటిమి. జగత పునాది వెయ్యబడక మునిపే ఎవరైతే ఆయన నిర్ణయంలో ఉన్నారో ఆయన నిర్ణయంలో ఉన్న ఆ బిడ్డలు ప్రతి కాలములో ఆయన ఆ కాలానికి సంబంధించిన వర్తమానం ఆ కాలపు వెలుగును పంపించి ఆయన స్వరూపానికి మార్చడానికి దేవుడు కృప చూపాడు. ఈ కాలానికి దేవుడు 7 ముద్రల వర్తమానం ఆయన పంపించి ఆ పుత్ర శేఖాలను పంపించి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దబడటానికి ఒక అద్భుతమైన వర్తమానం మన దగ్గరికి వచ్చింది. అందుకంటాడు జగత్తు పొత్తు మొదలుగా తన కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. ఇది ఇప్పుడు నిర్ణయం కాదు, అది ముందు నిర్ణయం అని మన ప్రవక్త చెబుతున్నాడు. ఆయన పుత్ర స్వీకారం కార్యము వరకు ఆయన వచ్చినట్లయితే ఆయన వాక్య రూపాన్ని దాచబడిన ఏ కాలములో కూడా వివరించలేని వాక్యం, ఏ కాలములో కూడా బయలుపరచబడలేని వాక్యం ఈ కాలానికి ఇచ్చాడు. నీవు ఇక్కడ ఉన్నావంటే ఎవరో ఈ కోటాన్ని తీసుకొస్తే నువ్వు వస్తావు కాదు, దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడే నిన్ను నడిపించాడు. నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అయి ఉన్నావు. పుత్ర స్వీకారం అనగా సృష్టి మీద మరియు సమస్తం మీద నీకు అధికారం ఇచ్చాడు. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. ఎందుకో తెలుసా? సర్వాధికారము యేసుక్రీస్తు పొందుకున్నట్లుగానే ఆది అపోస్తలులు పొందుకున్నట్లుగానే ఈ రోజు విలియం బ్రెనమ్ ఈ కాలంలో పొందుకున్నట్లుగానే నీకు నాకు కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే పుత్ర స్వీకారం నీ మీద మరియు సమస్త మీద అధికారం ఇచ్చింది. మనము ఆయన స్వరము, ఆయన కోరుకునే స్వరమై ఉన్నాం. మనం ఆయన చేతులై ఉన్నాం, మనము ఆయన కాళ్ళై ఉన్నాం. దేవునికి స్తోత్రములు గాక. కాబట్టి ప్రియులారా, ఈ రోజు పాస్ గారు చెప్పినట్టుగా మరి నిజముగా ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి స్థితి మరొకసారి పునరుద్ధరణ శక్తి పునరుద్ధరించబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చారిపోయావో ఈ కూడుకు ద్వారా మేలుకొల్పు శక్తి కలిగి దేవుని కొరకు బ్రతకాలని. కాబట్టి నిన్ను నన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు ఆయన? ఈ రోజు కాదు, జగత పునాది వర్తమైపోయింది. అందుకే ప్రియులారా, పుత్ర స్వీకారం ఆయన రూపాంతర కొండ మీద జరిగితే, సరస్వతి పర్వతం మీద జరిగితే, ఈ రోజు నీకు నాకు ఈ వర్తమానం కలిగి ఉన్నబట్టి మనకు కూడా పుత్ర స్వీకారం జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే పుత్ర స్వీకారం జరిగిందో భూ సంబంధం ఏది పర సంబంధం వాటి వరకు వెతుకుతాం. ఎప్పుడున్న పైన వాటిని వెతుకుతాం. దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని కొరకు జీవిస్తాం. క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలికలు నీలోకి వచ్చి అచ్చా నీవు క్రీస్తు వలె బ్రతుకుతాం. అందుకన్నాడు పౌలు గారు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఎన్నో సంవత్సరాల వర్తమానంలో ఉన్నావని చెప్పడము కాదు, కానీ నీ స్వరూపము, నీ పోలికలు ఎప్పుడైతే మారాయి, ఎప్పుడు మారుతాయంటే ఆ పుత్ర స్వీకారం జరిగినప్పుడు, ఆ క్రీస్తు నీలో ప్రత్యక్షమైనప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు, ఆ మమ్మల్ని పట్టణంలో అనేక క్రీస్తు దగ్గర రావాలంటే
నీవే దానికి కారణం, నేనే దానికి కారణం. మనం ఎప్పుడైతే క్రీస్తు పోలికలు మారామో అప్పుడు క్రీస్తు మనలోకి వస్తాడు. అప్పుడు ఈ దేహాన్ని ఆయన మరి ప్రియులను మార్చుకుంటాడు. పుత్ర స్వీకారం జరుగుతుంది. అప్పుడు క్రీస్తు పోలికలు నీలో కనబడతాయి. అందుకే పౌలన్నాడు, యేసు ప్రార్థన చేసుకుందాం. మంచి సమయంలో మనం ఉన్నాం. ఇంత ఎండగా ఉన్న క్రీస్తు పోలిక మార్చబడి ఆవల గొట్టి కొరకు ప్రయాసపడతారని ఆయన ప్రయాస ఈ కూటమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ దాసులు స్వామి ప్రసాద్ గారిని బట్టి, కోడంకులు, అలాగే ప్రభువా మరి సంఘాన్ని బట్టి, ఇక్కడ ఉన్న దైవశులను బట్టి నీకు వందనాలు. వార్త మధ్య నీ దాసులను బట్టి నీకు వందనాలు. నిత్యముగా కార్యము చేయండి ప్రభువా. ఎంతో బలహీనంగా ఉన్న నీ దాసు నిలబెట్టి కొన్ని మాటలు ఇచ్చారు. అందుకని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు విత్తబడిన ఈ వాక్యం ప్రభువా వారి హృదయాలు ఫలింపబడిన కాక, వారి ఈ పరిసర ప్రాంతాల్లో సైకిల్ మీద అనేక రీతిలుగా నీ సువార్త బోధించారు. ఈ రోజు ఈ మందిరం కట్టబడ్డారంటే ప్రభు సంఘం కూడా ఎంతో ప్రార్థించారు. వారు సపోర్ట్ గా నిలబడ్డారు. మరి కొన్ని సమయాల్లో దుష్టుడు సేవకుల కుటుంబం మీదే వాడు కొన్ని వేస్తాడు. ప్రభువా మంద కాపరు గొర్రెలు కాపరిని కొట్టాను, గొర్రెలు చెదిరిపోనన్నా. ప్రభువా దుష్టుడే స్థలాల్లో నీ కుమారుని ఇంకా బలమగా నీ రాకడ ఆలస్యమైతే ఇంకా వాడితో ప్రార్థిస్తున్నా. అద్భుతమైన కార్యము చేయండి నా ప్రభువా. స్థానికంగా సేవ చేస్తున్నా నీ దాసును కూడా బలపరచండి. వారి కుటుంబాన్ని బలపరచండి. సంఘాన్ని బలపరచండి. ఇక్కడ సంతోషమైన బిడ్డలు, వాయిద్యాలాంచిన బిడ్డలు, పాటల పడి బిడ్డలు, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఈ రాక ఆలస్యమైతే ఇంకా అనేకమైన కూడికలు ఇక్కడ జరుగును గాక. క్రీస్తు పోలికల్లోకి, క్రీస్తు స్వరూపములోకి ఈ సంఘం వచ్చే వరకు ఓ ప్రభు నీ దాసునిగా ప్రయాసపడిను గాక. నిత్యముగా కార్యము చేయండి ప్రభువా. శత్రులంత మాత్రము కూడా ప్రభువా ఈ సంఘాన్ని పాడి చేయకుండా ప్రభువా నిత్యముగా శత్రుడు బంధించండి. ఎందుకంటే ప్రభువా ప్రత్యక్షతని, పరిశుద్ధాత్మని ఈ కాలపు వర్తమానం మీద ఈ సంఘము కట్టబడదు కనుక పాతాల్లో నిలబడమని చెప్పా ప్రభా. నీ కొందరాలు స్తోత్రాలు. ఈ సంఘం ఎదుట మరణము నిలబడదని, ఏది నిలబడదు ప్రభువా. నిత్యముగా కార్యము చేయండి. పరలోక దీవెనలతో, భూలోక ఆశీర్వాదాలతో ఈ సంఘాన్ని నింపండి ప్రభు. ఈ పట్టణములో కొండపై కట్టిన పట్టణం వలె, దీప స్తంభం మీద ఉన్న దీపం వలె, ఒక లైట్ హౌస్ వలె ఈ సంఘం కనుక కార్యము చేయండి. మీరే మహిమ పొందండి. సమస్తం నీ చేతులుగా అర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు కూర్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ఒకసారి విన్న వర్తమానాన్ని బట్టి చప్పలు కొడుతూ ప్రవేశిస్తుంది. ఇంతవరకు వర్తమానం అందించినటువంటి దైవజనులు, ప్రశస్త దైవ సేవకులందరికీ వందనాలండి. మరి సమయం అవుతుంది కనుక ఇంత పేర్లు చెప్పట్లేదు. అలాగే వెనుకుండా మరి పాలగారు, అలాగే విలియం గారికి మంచిగా జరగడానికి మీరు సహకరించారు. అలాగే బంధువులు, స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా సహకరించారు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఇప్పటికే కింద భోజనాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన సహోదరులందరికీ అవకాశం ఇచ్చేయండి. చివరిగా మనం వెళ్తాము. అంటే సచివాలయంలో ఉన్న సహోదరులు కాస్త కూర్చున్నట్లయితే, మరి కరుణాకర్ వచ్చాడా? మంచిది. ఈ సమయంలో చివరిగా మరి రాలేదు. జ్యోతి మందపల్లి నుంచి వచ్చినటువంటి జ్యోతి పాట పాడుతుంది. ఇలాగ దిగుతూ ఉంటారు.